ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది గోవిందనామస్మరణతో మారుమోగిపోతోంది. తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సంప్రదాయ లాంఛనాలతో రాజావీధి నుంచి రథోత్సవం బయలుదేరింది. రథంపై ఆసీనులైన స్వామి అమ్మవార్లు పురవీధుల్లో విహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈవేళ రథోత్సవం కనుల పండుగ జరుగుతుంది. మనం చూసినట్లయితే రాజావారి వీధి నుంచి కొద్దిసేపటి కిందటే ఈ రథోత్సవం సాంప్రదాయ లాంఛనాలతో ప్రారంభమైన పరిస్థితి ఉంది. రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా అంతర్వేదికి తరలివచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి రథోత్సవం సంబంధించి మరిన్ని వివరాలు బహదూర్ రాజావారు ఉన్నారు, ఆలయ చైర్మన్, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజావారు చెప్పండి, ఇవాళ కళ్యాణోత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి, భక్తులు ఏ విధంగా ఆధ్యాత్మిక చింతనలో ఉన్న పరిస్థితి ఉంది? నిన్న రాత్రి కళ్యాణోత్సవాలు చాలా ఘనంగా జరిగినాయండి. లక్షలాది మంది దీనికి అటెండ్ అయ్యారు. చాలా చక్కగా బాగా మంచి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ తరపు నుంచి కానీ, మా ఎండోమెంట్స్ తరపు నుంచి కానీ, మా ఆర్డీఓ గారు వీళ్ళందరి తరపు నుంచి చాలా మంచిగా అన్నీ చేశారు ఇక్కడ కార్యక్రమాలన్నీ. దానివల్ల చాలా చక్కగా చాలామంది వీక్షించారు. లాస్ట్ ఇయర్ కంటే కూడా చాలా విశాలంగా ఉండటం వల్ల కళ్యాణ మండపం అది కూడా ఎక్కువ మంది భక్తులు వీక్షించారు. సో చాలా బాగా జరిగినాయండి. అధికారులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఈ కళ్యాణోత్సవాల భాగంగా ప్రభుత్వ పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంటేనే రాష్ట్ర వ్యాప్తం, దేశవ్యాప్తం కాకుండా ప్రపంచవ్యాప్తంగానే అనేక మంది లైవ్ టెలికాస్ట్లో రాత్రి వీక్షించడం జరిగింది. సుమారు 1,00,000 మంది పైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందుకు డిపార్ట్మెంట్ పరంగా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి అనేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే కళ్యాణ వేదికను కూడా మొట్టమొదటిసారిగా భక్తులందరికీ ఈ కళ్యాణాన్ని తిలకించే విధంగా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అలాగే ఈ రథోత్సవానికి సంబంధించి మీకు తెలుసు, గత 3 సంవత్సరాల క్రితం ఈ రథాన్ని నూతనంగా ప్రభుత్వం 1,16,00,000 రూపాయలతో నిర్మాణం చేసింది. ఈ రథోత్సవం అనేది చాలా ప్రాముఖ్యం కలిగిన ఇది. ఈ రథోత్సవం చూడటానికి నిన్న కళ్యాణానికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ రోజు వరకు ఇక్కడే ఉండి రథోత్సవం తీసుకుని వెళ్ళటం అనేది ఆచారము, ఆనవాయితీ. అందుకు తగ్గ ఏర్పాట్లు అన్ని విభాగాలతో కలిపి ఈ దేవాదాయ ధర్మ శాఖ వారు చేయడం జరిగిందని తెలియజేస్తారు. ఇది మనం చూస్తున్నాం, అధికారులు కూడా భక్తులకు కావాలని సదుపాయాలన్నీ కూడా సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి రథం ఆయన సోదరి అయినటువంటి గుర్రాలక్కమ్మ వారి ఆలయానికి చేరుకుంటుంది. అక్కడ స్వామివారి సోదరి అయినటువంటి గుర్రాలక్కమ్మ వారికి కళ్యాణోత్సవాల్లో భాగంగా సారీ, చీరను కూడా అర్చక స్వాములు అందజేస్తారు. ఆ తర్వాత రథయాత్ర 16 స్తంభాల మండపం వద్దకు చేరుకుంటుంది. మొత్తం మీద చూసినట్లయితే రథోత్సవం సందర్భంగా అంతర్వేది భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కూడా కలగకుండా ఉండేందుకు అటు పోలీసులు కూడా దాదాపు సివిల్ నుంచి స్పెషల్ పార్టీ పోలీసులు 1,600 మంది బందోబస్తు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసినట్లయితే రథోత్సవం ఒక కన్నుల పండుగ జరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మురళితో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, అంతర్వేది నుండి.